విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి దేవస్థానానికి వసంత పంచమి పర్వదినం సందర్భంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు చిన్నారులు తరలివచ్చారు. ఈ శుభదినాన ఆలయ ప్రాంగణంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించగా తల్లిదండ్రులతో కలిసి వచ్చిన చిన్నపిల్లలు చదువుల తల్లి ఆశీస్సులు పొందారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన ప్రతి భక్తునికి దేవస్థానం తరపున ఉచితంగా లడ్డూ ప్రసాదం పంపిణీ చేయడంతో పాటు విద్యార్థులకు పెన్ పుస్తకాలు అందజేస్తున్నామంటున్న దుర్గాగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణతో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో శ్రీ పంచమి సందర్భంగా శ్రీ సరస్వతి దేవి అలంకారాన్ని దర్శించుకోవడానికి దాదాపు 50,000 మంది పైగానే భక్తులు వచ్చారు. అసలు భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారో మనతో పాటు మాట్లాడడానికి చైర్మన్ గారు ఉన్నారు. మనతో పాటు మాట్లాడడానికి ఆలయ చైర్మన్ బొర్రా గాంధీ గారు ఉన్నారు. సార్, ఎలా ఉంది, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఓం శ్రీ కనకదుర్గా నమః. ఈరోజు మన దేవాలయం విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఆ తల్లి భవానీ మహాశక్తి దుర్గాదేవి ఇవాళ సరస్వతీదేవి అవతారంలో మనకు దర్శనమిస్తున్నారు. మరి ఆ తల్లి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఉదయం వేకుజాము నుంచి కొన్ని వేల మంది భక్తులు వస్తుండడం జరిగింది. మరి ఆ భక్తులందరికీ కూడా మేము దర్శన భాగ్యం కల్పిస్తున్నాం. అలాగే విద్యార్థులు కూడా కొన్ని వేల మంది వచ్చేసి ఉన్నారు. ఇప్పటికే కింద అంతా కూడా బ్లాక్ అయిపోయింది, మీరు చూస్తున్నారు. మరి అలాగే ఈరోజు మంచి రోజు అవడం వల్ల ఆ తల్లి ఆ శక్తి భవాని మనకి అక్షరజ్ఞానం కలిగించింది కాబట్టి, సరస్వతి రూపంలో ఉంది కాబట్టి చాలామంది చిన్నపిల్లల్ని తీసుకొచ్చే వాళ్ళ అక్షరాభ్యాసం ఆల్మోస్ట్ ఇప్పుడు సమూహంగా 1000 మంది పిల్లలకు ఇప్పుడు చేయించడం జరిగింది. మరి అలాగే ఇంకా కూడా స్లాట్లు ఇచ్చాం. మధ్యాహ్నం సాయంత్రం కూడా ఇవాళ చిన్నపిల్లకి అక్షరాభ్యాసం చేపిస్తాం. ఇవాళ స్కూల్ నుంచి ఇవాళ ఎన్నో స్కూల్ పిల్లలు వస్తున్నారు, కొన్ని వేల మంది. వాళ్ళందరికీ దర్శన భాగ్యం కల్పించడమే కాకుండా ఆ తల్లి జ్ఞాన ప్రదాని అని చెప్పి ఒక నమ్మకంతో మనమంతా కూడా ఇవాళ అక్కడ పెన్ను ఇస్తే మంచిది, ఈ దుర్గాదేవి ఆలయంలో పెన్ను తీసుకుంటే మంచిదనే అలవాటు, సాంప్రదాయం, నమ్మకం ఇవన్నీ ఉండటం వల్ల మనం ఇవాళ పిల్లలందరికీ కూడా ఇవాళ చేతికి కంకణం, పెన్ను, అలాగే ప్రసాదం, లడ్డు, కుంకుమ కూడా ఇచ్చి, పాకెట్ క్యాలెండర్ కూడా ఇచ్చి అందరికి కూడా అన్ని వసతులు ఏర్పాట్లు చేస్తున్నాం. మంచినీళ్ళు అన్నీ కూడా భక్తులు కూడా విద్యార్థులతో పాటు భక్తులు కూడా కొన్ని వేల మంది రావడం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు సక్రమం చేసాం, అన్ని పర్యవేక్షణ చేస్తున్నాం. దేవాలయ సిబ్బంది కానీ మా ట్రస్ట్ బోర్డు కమిటీ మెంబర్లు కానీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. బ్రహ్మాండంగా ఈవినింగ్ ఇవాళ 10 గంటల దాకా 10 గంటలు దాటుతుందని అనుమానంగా ఉంది. ఇవాళ అన్ని ఏ టైం అయినా కూడా అందరు భక్తులకి ఆ తల్లి సరస్వతీదేవి అవతారంలో దర్శన భాగ్యం కల్పిస్తాం. జై భవాని. చైర్మన్ గారు సామూహిక అక్షరాభ్యాసాలు చేపిస్తున్నారు, అలాగే ఇంతమందికి అక్షరాభ్యాసాలు జరిపిస్తున్నారు. అసలు వీళ్ళు ముందుగానే స్లాట్స్ బుక్ చేసుకున్నారు లేకపోతే ఎలా? ముందుగానే కూడా స్లాట్ బుక్ చేశారు చాలామంది, కొన్ని వందల మంది. అలాగే ఇవాళ స్లాట్ కన్నా కూడా స్లాట్ బుక్ చేయకుండా కూడా కొన్ని వందల మంది వచ్చారు. ఇవాళ ఆ 100 మంది కూడా ఇక్కడ కూర్చోబెట్టి మేము ఇప్పుడు సమూహంగా ఇక్కడంతా కూడా అర్చక స్వాములను కూర్చోబెట్టి వేద మంత్రాలు చదువుతూ పిల్లలందరికీ కూడా మైక్ ద్వారా అందరినీ ఏం అనిపించాలి, ఏం మాట్లాడించాలి, ఎలా రాయించాలని చెప్పి ఇప్పుడే రాయించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇంకా కూడా స్లాట్లు ఉండి ఆ స్లాట్లు మధ్యాహ్నం సాయంత్రం దాకా ఉండి వాళ్ళందరూ కూడా చేయిస్తాం. చూసారు కదా, అయితే సామూహిక అక్షరాభ్యాసాలు కూడా నిర్వహిస్తున్నారు. దాదాపు 50,000 మంది పైగానే భక్తులు, చిన్నారులు కానీ ఈరోజు తరలి వచ్చే నేపథ్యంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని కూడా చైర్మన్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ పిల్లలకు సంబంధించి పుస్తకం పెన్ ఇస్తున్నట్టు కూడా తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.